ఇది విను. వేరే కంట్రీస్ లో చదువుతో పాటు కంపల్సరీ ఏంటంటే నువ్వు లలిత కళలన్నా తీసుకోవాలి, స్పోర్ట్స్ అన్నా తీసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ నువ్వు ఇక్కడ విద్యలో ఏదైనా సాధించాలనుకో, యూ విల్ బికమ్ సింగర్, యూ విల్ బికమ్ మ్యూజిషియన్, లేదా లలిత కళలు, డ్రామా ఆర్టిస్ట్ అవుతావు, రైటర్ అవుతావు, పోయిటర్ అవుతావు, పెయింటర్ అవుతావు. జీవితం అంటే నీ జీవనాన్ని కొనసాగడానికి నీ విద్య అలా పనికొస్తుంది. 24x చదువు చేస్తున్న వీళ్ళు గట్టిగా లీవ్ లెటర్ ఇంగ్లీష్ లో రాయలేరు, గట్టిగా తెలుగు పద్యం చెప్పలేరు వీళ్ళు. సో పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్, స్కిల్స్, లలిత కళలు నేర్పించడం చాలా ముఖ్యం. చదువులో సక్సెస్ కావచ్చు, కాకపోతే ఆ కిడ్ డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, డాన్సర్ ఇలా ఏదో ఒక స్కిల్లో తన పక్కా సక్సెస్ అవుతాడు. మీ కిడ్స్ని మీరు డాన్స్ క్లాస్కి జాయిన్ చేస్తే తనలో ఫోకస్, ఫిట్నెస్, స్టామినా, కన్సిస్టెన్సీ, ప్రాంప్ట్నెస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడాప్టబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్రికెట్లో రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అదే లెఫ్ట్ హ్యాండెడ్ అయితే రైట్ బ్రెయిన్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అదే స్విమ్మింగ్ చేసే వాళ్ళలో అయితే 2 హ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ 2 యాక్టివేట్ అవుతాయి. డాన్స్ కూడా అంతే. హ్యాండ్స్, లెగ్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్, సింగింగ్, ఫీలింగ్స్ ను ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రెయిన్, బాడీ షార్ప్ గా ఉండడమే కాకుండా తన లాజికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇవి ప్రతి కిడ్ కి చాలా ముఖ్యం. అంతేకాకుండా డాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్పాంటానిటీ అండ్ అడ్రినలిన్ రష్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కిడ్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, డాక్టర్స్ సజెస్ట్ కావాలి అంటే చెక్ చేసుకోవచ్చు.